ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనం వాడుకునే మోటార్ సైకిల్ కానీ కారుకి కానీ ప్రయాణం మధ్యలో కారు ఆగకుండా ఉండాలని, కార్లకి రిపేర్లు రాకుండా లేకపోతే మోటార్ సైకిల్కి రిపేర్లు రాకుండా ఉండాలని 3 times 4 times సంవత్సరంలో సర్వీసింగ్కి తీసుకెళ్తూ ఉంటాం. మరి వెహికల్ సర్వీసింగ్కి వెళ్ళినప్పుడు చూడండి, ఇంజిన్ ఆయిల్ మార్చేస్తారు, ఫిల్టర్లు మార్చేస్తారు, ఏమన్నా అన్నీ బాగున్నాయా లేదా చెక్ చేస్తారు. 1 నెల 2 నెలలు 20 రోజుల్లో పోతుంది అన్నదాన్ని ముందే తీసేస్తారు. ఇట్లా అన్ని కండిషన్లో పెట్టుకుంటే కారు లేదా వాహనం మధ్యలో మోటార్ సైకిల్ కానీ దోవలు ఆగకుండా ఉంటుందని మనం సర్వీసింగ్ రూపంలో వెహికల్ని వాడుకుంటున్నాం. అందుకని పూర్వం రోజుల్లో మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ పల్లెటూళ్ళల్లో వాడుకునేవారు. సర్వీసింగ్ స్టేషన్లు ఎక్కడో సిటీల్లో ఉండి వెళ్ళలేక అశ్రద్ధ చేస్తూ ఉండేవారు. అందుకనే కార్లు ఎక్కువగా దోవల్లో ఆగిపోయి ట్రబుల్ వచ్చేసి ప్రయాణానికి అసౌకర్యాలు కలిగాయి. కానీ ఈ రోజుల్లో చూడండి, కార్లు ఎక్కడ ఎన్ని లక్షల వాహనాలు రోడ్ల మీద రోజు కనపడుతుంటాయి, కానీ ఎక్కడ రిపేర్ వచ్చి ఆగిని పెద్దగా కనపడవు, ఏదో పంచర్ అయితే కనపడుతుంటాయి. అసలు మోటార్ సైకిళ్ళు కానీ కార్లు కానీ ఈ మధ్య అసలు దోవలు ఎందుకు ఆగట్లేదు అంటే సర్వీసింగ్. ఈ సిస్టమేటిక్గా ఆటోమేటిక్గా టైం అయినప్పుడు ఆ సర్వీసింగ్ సెంటర్ వాళ్ళే మనకు ఫోన్ చేస్తుంటారు, మీ వెహికల్ సర్వీసింగ్ అయింది తీసుకురండి అని. అలా గుర్తుపెట్టుకు మరి 5,000 కిలోమీటర్లకి చిన్న కార్లకి, 10,000 కిలోమీటర్లకి పెద్ద కార్లకి సర్వీసింగ్. ఆ రూపంలో వాహనాన్ని చక్కగా మధ్యలో ఆగకుండా వాడుకోగలుగుతున్నాం కదా. మరి వాహనాన్ని నడిపే దేహాన్ని మధ్యలో ఆగకుండా మీరు నడుపుకోవటం మీకు చేతనైందా? మరి మేమైతే ఈ వాహనం మధ్యలో ఎప్పుడు ఆగకుండా, అసలు ఎప్పుడు సిక్ అవ్వకుండా సంవత్సరాల తరబడి ఒక్కరోజు కూడా 35 ఏళ్ల నుంచి ఒక్కరోజు కూడా డాక్టర్ దగ్గరికి, హాస్పిటల్ దగ్గరికి, షెడ్కి వెళ్లకుండా, మూలపడకుండా వాడుకోవటం టెక్నిక్ మాకు తెలిసింది. మీ మోటార్ సైకిల్, మీ కారు లాగా ఈ దేహాన్ని కూడా అట్లా వాడుకోవటం మీకు తెలుసా? బండిని అట్లా వాడుకోవటం తెలుసు, కారుని అట్లా డ్రైవ్ చేయటం తెలుసు, రిపేర్లు రాకుండా మధ్యలో మూలపడకుండా. కానీ ఈ దేహాన్ని నడిపించుకోవటం, ఈ దేహాన్ని వాడుకోవటం 199 మందికి తెలియదు. మరి మీ శరీరానికి కూడా మీరు సర్వీసింగ్ చేసుకోగలిగితే అసలు ఇది సిక్ అవ్వదు, చీటికి మాటికి మూలపడదు. ఎంత హ్యాపీగా మీరు, అంటే ఏ రోజు మీరు సెలవు పెట్టాల్సిన పని రాదు. ఏ రోజు జ్వరాలు, ఇన్ఫెక్షన్స్ వచ్చి వెంటనే మంచం మీద మీరు పడరు. అలాంటి మెకానిజం మీలో ఉంది. మరి దాన్ని ఎలా ఉపయోగించుకుంటే అది మనకు ఉపయోగపడి సిక్ అవ్వకుండా, మధ్య మధ్యలో ఆగిపోకుండా, మధ్య మధ్యలో సమస్యలు రాకుండా రక్షించుకోవచ్చు అనే విషయానికి వస్తే ఒక 3-4 మంచి అలవాట్లు ఉన్నాయి. ఇవి మీరు గనక ఆచరించగలిగితే ఈ 3-4 అలవాట్లు మీకు మధ్యలో మీకు బ్రేక్ రాకుండా 2-3 రోజులు సెలవు పెట్టి మీరు సిక్ అయ్యి మంచం మీద పడుకునే స్థితి రాకుండా రక్షిస్తాయి. ఎక్కువ భాగం ఇవి రక్షిస్తాయి. దీనికి తోడు మీరు మంచి ఫుడ్ కనుక తిన్నారా, ఇప్పుడు మాలాగా సంవత్సరాల తరబడి, ఇప్పుడు 35 ఏళ్ళ నుంచి ఇట్లా ఉన్నాం, ఇంకో 30 ఏళ్ళు గడిచాక చూడండి. నేను ముందే చెప్తున్నా కదా అంత గ్యారంటీగా. మరి ఎంతోమంది టీవీల్లో, యూట్యూబ్లో ఆరోగ్యం గురించి చెప్తుంటారు. వాళ్ళకి 25 ఏళ్ల క్రితం వాళ్ళ బాడీ ఎలా ఉందో, వాళ్ళ వెయిట్ ఎలా ఉందో, వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ ఎట్లా ఉన్నాయో, వాళ్ళకి అప్పుడు హెల్తీగా ఎట్లా ఉన్నారు, ఇప్పుడు ఎట్లా ఉన్నారో మీ అందరికీ తెలుసు. ఇన్నాళ్ళ నుంచి ఎవరు మీకు కనపడేవాళ్ళు, హెల్త్ విషయం చెప్పేవాళ్ళు టీవీల్లో, యూట్యూబ్లో లేరు. 35 ఏళ్ల నుంచి నేను ఒక్కడనే జనాల్లో ఎక్కువగా ఇట్లాంటి విషయాల్లో కనపడుతున్నా. అప్పుడు ఎట్లా ఉన్నాను, ఇప్పటికి అట్లా ఉన్నా. నేను కాస్త ఏదో జుట్టు నెరిసింది తప్ప కెమెరాల ముందు ఏసీల్లో ఎండ తగలకుండా నీడన కూర్చుని ఏమీ ఇంత కూడా తేడా లేదు. ఇంకొక 25-30 ఏళ్ళు పోయినా మేము రోజుకు 18 గంటలు పని చేయగలుగుతాం, 15 గంటలు. రిటైర్మెంట్ ఏజ్ 100 ఏళ్ళు వచ్చినా రిటైర్మెంట్ ఏజ్ కాదు, ఇంకా పని చేస్తూ ఉండొచ్చు. అది హెల్దీ అంటే. అలాంటి ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకుంటూ అసలు ఏ రోజు సిక్ అవ్వకుండా, సెలవు పెట్టకుండా, మూలపడకుండా ఉండాలంటే మీరు ఆచరించాల్సినవి మొట్టమొదటిది, అన్నిటికంటే అతి ముఖ్యమైనది, మీరు ఏది తిన్నా మార్నింగ్ 9-10 నుంచి ఈవినింగ్ 5-6 లోపు తినేసేయండి. 16 గంటల నోటికి తాళం వేయండి. 8 hours లోపే తినేయండి. ఇట్లా గనక చేస్తే 16 గంటల్లో కనీసం 12 గంటలు మీ బాడీ మిమ్మల్ని మధ్యలో ఆగకుండా, మూలపడకుండా, ఏ రోజు వచ్చిన హోంవర్క్ ఆ రోజు క్లియర్ చేసుకుని, రిపేర్లు చేసేసుకుని, ఏ రోజు రిపేర్ ఆ రోజు చేసుకుంటుంది. మీరు సర్వీసింగ్ స్టేషన్కి వెళ్తేనే మధ్య మధ్యలో మీకు అక్కడ చేస్తారు. కానీ బాడీలో బటన్ ఉంది, మీరు ఆన్ చేసుకోండి. 12 గంటలు రిపేరు, క్లీనింగ్ చేసుకునే బటన్ మీకు ఆన్ అవ్వాలి అంటే
మీరు 16 గంటలు నోరు తెరవకూడదు. 4 గంటలు డైజెషన్ పోతుంది. డైజెషన్ తింటాం ఆపాక నైట్ 9-10 నుంచి రేపు మార్నింగ్ 9-10 వరకు 12 అవర్స్ ఆటో రిపేరింగ్, ఆటో క్లీనింగ్, సర్వీసింగ్లో జరిగినట్టు బాడీ చేసేసుకుంటుంది. ఇది డైలీ ఈ విషయం ఒకటి. ఇక రెండవది, వారానికి ఒక్కసారైనా ఏకభుక్తం ఆచరించండి. ఆదివారము మీరు ఉదయం 12-1 గంట వరకు ఏమీ తినకుండా ఒట్టి నీళ్ళ మీద ఉండి మధ్యాహ్నం 1 గంట 2ంటికి గట్టిగా కావలసినవన్నీ తినేసేసి 1 గంట సేపు తినండి అన్నీ. మళ్ళా 24 అవర్స్ తినకండి, ఏకభుక్తం. మీరు సాటర్డే చేస్తారా, సాయిబాబా పేరు చెప్పి గురువారం చేస్తారా, ఇంకొక దేవి పేరు చెప్పి శుక్రవారం చేస్తారా, ఆంజనేయ స్వామి పేరు చెప్పి మంగళవారం చేస్తారా, మీ ఇష్టం. అందుకని వారంలో ఒక్కరోజు ఏకభుక్తం. అప్పుడు దగ్గర 18 అవర్స్ రిపేరు క్లీనింగ్ ఆటోఫాగే మెకానిజం ఆన్ అవుతుంది. ఇక్కడ 12 అవర్స్, అక్కడ 18 అవర్స్ వారానికి ఒకసారి పెండింగ్ హోంవర్క్ క్లీన్ అవ్వటానికి. ఇది రెండవది. ఇక మూడవ నియమం, ప్రతి మండే ఫాస్టింగ్. మండే ఈజ్ ఈక్వల్ టు మెయింటెనెన్స్ డే. మండే ఫాస్టింగ్ చేయండి. ఆ వారానికి ఒక్కరోజు ఉపవాసం చేసేటప్పుడు 2-3 సార్లు 4 సార్లు మీ అవసరాన్ని బట్టి 4-5 స్పూన్లు తేనె, నిమ్మకాయ ఒకటి పిండుకుని కలుపుకుని త్రాగేయండి. మంచినీళ్ళు, తేనీళ్ళు తాగి ఫాస్టింగ్ చేసేసేయండి. 24 అవర్స్ మీ లోపల సర్వీసింగ్ బటన్ ఆన్లో ఉంటుంది. చూశారు కదా, 3 విషయాల్లో పగలు తిని రాత్రికి రెస్ట్ ఇస్తే 12 అవర్స్ సర్వీసింగ్ జరుగుతుంది. ఏకభుక్తం చేసినప్పుడు 18 అవర్స్ సర్వీసింగ్ రిపేరింగ్ మెకానిజం, షెడ్కి వెళ్ళకుండా లోపల రిపేర్ చేసుకునే మెకానిజం అందులో ఉంటుంది. మూడవది, ఉపవాసం చేస్తే 24 గంటలు. అందుకని వారంలో హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ అవ్వడానికి ఈ మెకానిజం మనకు వస్తాయి. ఈ 3 మీరు ఆచరిస్తూ, నాలుగవది, ఎప్పుడన్నా జ్వరము, రొంప, జలుబు, దగ్గు, కఫము, థ్రోట్ ఇన్ఫెక్షన్, టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ ఏది రానివ్వండి, రావటానికి 2 రోజుల ముందే, 1 రోజు ముందే మీకు గొంతులో తేడా, ముక్కులో తేడా, ఆకలి లేకుండా ఉండటం, తినాలనిపించకపోవటం, ఒంట్లో నలత, నీరసం, నొప్పులు, బడలిక సిమ్టమ్స్ ఉంటాయి. ఏదో ట్రబుల్లో ఉంది, ఏదో రాబోతున్నది, రోజుట్లాగా సుఖంగా లేదు, రోజుట్లాగా ఇవన్నీ లేవు అని సిమ్టమ్స్ కొంచెం తెలిసినప్పుడే, కొంచెం మబ్బులు, ఉరుములు, మెరుపులు కనపడినప్పుడే వర్షం రాబోతున్నదని ఎట్లా తెలుసుకుంటారు? ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడే మీరు లంకణం పెట్టేసేయండి. తిండి తినకుండా మంచినీళ్ళ మీద ఉండండి, నీరసం రాకుండా తేనీళ్ళు మధ్యలో త్రాగండి. అసలు మీరు సిక్ అవ్వటం, షెడ్కి వెళ్ళటం, హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరమే రాదు. ఇప్పుడు మేము 35 నుంచి హాస్పిటల్కి ఎందుకు వెళ్ళలేదని 2 రోజుల ముందే మేల్కొంటాం. అసలు జ్వరం, ఇన్ఫెక్షన్ రాకుండానే, స్ప్రెడ్ అవ్వకుండానే ఫైట్ చేసి ఆ వైరస్, క్రిమినల్ బ్యాక్టీరియాలు బాడీ చంపేస్తుంది. ఆ మెకానిజం రంగంలోకి దిగుతుంది. లంకణం, పరమౌషధం, ఈ 4 చేశారా, సంవత్సరంలో 3-4 సార్లు మీ వాహనానికి సర్వీసింగ్ లాగా డైలీ బాడీ సర్వీసింగ్ చేసుకుంటూ అసలు మీరు సంవత్సరంలో ఒక్కరోజు కూడా హాస్పిటల్ ముఖం చూడకుండా ఉండే మెకానిజం మీలో పనిచేస్తుంది. కాబట్టి మారండి, కుటుంబంలో వ్యక్తుల్ని, పిల్లల్ని కూడా మార్చుకోండి, హాయిగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించండి. చంకలో పిల్లోని పెట్టుకుని ఊరంతా ఎతకండి. మీ ఆరోగ్యం మీ చేతులు ఇలా ఉంటే తెలియక డాక్టర్ల చుట్టూ, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. అలానే డాక్టర్లు తప్పు కాదు, హాస్పిటల్ తప్పు కాదు, అవన్నీ ఎమర్జెన్సీకి, ఉపశమనానికి, కానీ ఆరోగ్యానికి కాదు. కాబట్టి మారండి, అలవాట్లను మార్చుకోండి, సత్యం ఎప్పటికైనా తెలుసుకోండి. 30 ఏళ్ల పైనుంచి మేము చెప్తుంటే జనాలు ఇవన్నీ కుదరదని వదిలేశారు. రోగాలు పెరుగుతూ, బాధలు పెరుగుతూ, ఏజ్ రాకుండా ఇన్ని మందులు వాడుతున్న స్థితి వస్తున్నా మీరు మారకపోతే బాధలు ఎవరు పడతారు? సత్యనారాయణ రాజు కాదు కదా, మీరే పడాలి. అందుకని మీ సుఖం కోసం, మీ ఆరోగ్యం కోసం మీరు మారండి. ఈ 4 ఆహారపు అలవాట్లు బాడీ సర్వీసింగ్ లాగా ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకోవడానికి అద్భుతమైనవని గ్రహించండి అని అందరినీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.